సాంగ్ మీరేనక్క? అక్క సాంగా. ఉమ్, మీరే ఏమో అంట. మరి, పాడమని ఏం అనలేదు కానీ మరి నేనేనేమో తెలియదు. మీరే ఉండొచ్చు అక్క, రాలేదు ఇంకా. సరే అయితే నేను పాడనా, ఒక మాట ప్రేయర్ చేసి. పాడండి అక్క, చేసి బిగించండి, గొప్ప వస్తారక్క. దేవ, జీవం గల దేవ, జీవాధిపతి, స్తోత్రం నాయన. నీ సన్నిధికి వస్తుంటున్నాం, నీ కృపలో భద్రపరిచి నాయన మీ స్వరాన్ని వినిపించి, పరిశుద్ధాత్ముడా మీరు మాత్రమే మాట్లాడమని, మీ కృప దయచేయమని, మరి ఒకసారి గ్రూప్ ను ఆశీర్వదించమని, అడ్మిన్ ను ప్రొఫ ఇంకా ఎవరెవరైతే బిడ్డలు ఇందులో వర్క్ చేస్తున్నారో వారందరినీ మీరే కనికరించి ఆస్వాదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలుక. ఉమ్. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో తులుబలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరం పుదారలే, తడిపెను నీ తనువును రుధిరం పుదారలే, సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నాదు ఘోర పాపమే నిన్ను సిలువకు గురి చేసిన్, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించిన్, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణ కాధారం, నీవు కార్చిన రక్తధారలే
నా రక్షణకాధారం సిలువను చేరేదను విరిగిన హృదయముతోను సిలువను చేరేదను విరిగిన హృదయముతోను వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. ఆమెన్. ఆమెన్. వందనాలక చక్కటి పాట పాడి. అక్క రాలేదు. వందనాలు. వందనాలు జాస్మిన్ అక్క. అక్కేమో లేట్ అయినట్టున్నారు, కంటిన్యూ చేస్తారు విజయక్క. జాస్మిన్ అక్క చెప్పండి సిస్టర్. అది అక్క ఏమో లాగిన్ రాలేదు. అక్క వచ్చాను. వచ్చారు. వందనాలు విజయక్క. అక్క చెప్తారు. వచ్చారు. జాస్మిన్ ఇక్కడ ఉన్నాడు, చెరువు వచ్చిన ఇక్కడ ఉన్నాడు. వందనాలక. మా పాట ఇప్పుడు కర్నూలు నుండి జాస్మిన్ గారు లాగిన్ అయి ఉన్నారు. మనతో కూడా సుపరిచితురాలే. సిసి చర్చ్లో నేను వెళ్ళినప్పటి నుండి తను నాకు పరిచయం ఇస్తురాలే. చాలా సంవత్సరాలైంది. దేవుని వాక్యాన్ని చక్కగా బోధించగలరు. దేవుని వాక్యాన్ని నేర్చుకుని మనతో కూడా అనేక సార్లు సాక్ష్యంతో పాటు వాక్యాన్ని కూడా చెప్పారు భర్త గారు. అక్క వాయిస్ పోయింది. వెళ్ళినా కూడా ధైర్యంతో పాటు రేడియో మెసేజెస్ కూడా ఇస్తూ ఉంటారు. సోదరి చక్కగా వాక్యం చెప్తారు. మరొకసారి వాక్యం చెప్పమని అడిగినప్పుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. సోదరి వాక్య పరిచయం ఇప్పుడు మనతో చేస్తారు. వందనాలైనా చెప్తారా? వాక్యము షేర్ చేయండి. అక్క నా వాయిస్ వినిపిస్తుంది అక్క? బానే వినిపిస్తుంది అక్క. నా వాయిస్ ఓకే కదా? ఓకే. హలో. ఓకే అక్క. ఎట్లా మరి స్టార్ట్ చేయాలా? ఇంకా ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా? ఏం లేదు. ఓకే అక్క. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన చేసుకున్నాము, పాట కూడా పాడి దేవుని మహిమపరిచినాము. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండంలో 19వ అధ్యాయంలో ఒక ఎర్రని పెయ్యను గురించి అక్కడ మనకు చెప్పబడింది. ఎర్రని పెయ్య ఎవరి గురించి ఇక్కడ లేఖనాల్లో చెప్పబడింది అని మనం ఒకసారి చూద్దాము. ఈ పాత నిబంధన కాలంలో బలులు ఉన్నాయి అని మనం చూస్తాం. ఒకటి దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని మనం చూస్తున్నాము. మరి పాప పరిహారార్థ బలి తర్వాత నైవేద్యం, ఈ 5 బలులు అర్పించే వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ ఉంటది. మనమైతే మరి ఈరోజు పాప పరిహారార్థ బలి గురించి మనం చూద్దాము. ఏంటి పాప పరిహారార్థ బలి అంటే? పాపానికి పరిహారంగా బలి అర్పించడము అని అర్థం. ఇక్కడ లేవి కాండములో మనం ఒక మాట చూసినట్లయితే అజాజేలు మేక, అజా ఏల్ అంటే అజా అంటే మేక, ఏల్ అంటే వదిలి పట్టడము అని. అక్కడ మనం లేవి కాండం 16వ అధ్యాయంలో చూసినట్లయితే పాప పరిహారార్థ బలి కనిపిస్తుంది. అక్కడ
యాజకుడైన అహరోను తన కోసము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించాలి, మరియు మరి దహన బలిగా ఒక పొట్టేలు అర్పించాలి. ఇది మనం లేవికాండం 16వ అధ్యాయంలో మనము చూడగలం. తర్వాత మనము చూసినట్లయితే ఇశ్రాయేలీల అందరి కొరకు కూడా మరి అక్కడ ఒక 2 మేకలు అర్పిస్తారు. పాప పరిహారార్థ బలిగా 2 మేకలు అర్పిస్తారు, దహన బలిగా ఒక పొట్టేలు అర్పిస్తారు. ఇప్పుడు అహరోను యాజకుడు కూడా మానవుడే గనక ఆయన కొరకు కూడా అక్కడ బలి అర్పించాలి అని మనం చూస్తాం. అంటే ఈ బలి ఎలా అర్పిస్తారు అంటే, మొట్టమొదటగా అహరోను యాజకుడు ప్రాయశ్చిత్త దినాన ఈ కోడెను వధించి పళ్ళెంలో రక్తము పట్టి ఈ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలములోకి మరి వస్త్రములను, సేవా వస్త్రములను ధరించి ఆ రక్తంని తీసుకొని పోయి 2 మరి కెరూబుల మధ్య ఉన్న కరుణాపీఠం మీద తూర్పు దిక్కున 7 సార్లు చిలకరించాలి అనేది అది పాప పరిహారార్థ బలికి సూచనగా ఉంది. మరి ఇశ్రాయేలీల కొరకు అంటే అక్కడ ఒక 2 మేకలు తెచ్చి పెట్టబడి ఉంటాయి. ఆయనకు 2 జోబులలో 2 చీటీలు రాసుకొని ఉంటాడంట. కుడివైపు జోబులో ఒక చీటీ, ఎడమ వైపు జోబులో ఒక చీటీ. కుడివైపులో జోబులో ఉండేది యెహోవా పేరిట మేక అనే చీటి ఉంటదంట, ఎడమ వైపు విడిచిపెట్టే మేక అనే చీటి ఉంటదంట. కాబట్టి ఏ మేక మీద ఈ 2 చీటీలు పెట్టినప్పుడు ఆ చీటి ఆ మేక మీద పడుతుందో ఆ మేకను మరి బలిగా అర్పించడం, వదిలిపెట్టేయడం జరుగుతుంది. మరి వేదాలలో కూడా గుర్రము గురించి ఉంది. అశ్వమేధము, అజామేధము, ఇవన్నీ యాగాలు కూడా మన క్రీస్తు ప్రభువుకే సాదృశ్యం. మరి అశ్వమేధము గురించి అయితే మరి లేఖనాలలో తక్కువగా ఉంది, కానీ వేదాలలో ఉంది. ఏమని అంటే, అశ్వమ రౌతు నిన్ను ఉరికించినాడు, నిన్ను ఉసూరు అనిపించినాడు, మడిమె తిప్పి కొట్టినాడు, కొరడాలతో కొట్టినారు అని. మరి ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్క గుర్రాన్ని ఆ విధంగా రౌతు ఉరికించినట్టుగా లేడు. తర్వాత మడిమెతో తిప్పినట్టుగా, కొట్టినట్టుగా, కొరడాలతో కొట్టినట్టుగా అశ్వమేధాన్ని లేదు. ఆ అశ్వమేధం కూడా మన యేసయ్యకే సూచన. ఏమి అంటే 39 కొరడా దెబ్బలు కొట్టినారు. ఈ ఉగ్రత అంతా ఎవరు కుమ్మరించినారంటే మన యెహోవా దేవుడు మన పాప భారమంతా తండ్రి మరి కుమారుడైన యేసు ప్రభు మీద మరి కుమ్మరించినాడు అనేది మనము చూడగలం. ఈ విధంగా అశ్వమేధము అంటే కూడా యేసు ప్రభువుకు చెందింది. మరి అది శుక్ల యజుర్వేదంలో రికార్డ్ అయింది. ఒకటేమంటే, పక్కన ఒక నల్ల పశువు, తెల్ల పశువు కూడా ఉన్నాయంట గుర్రంతో పాటు. అది ఏది అంటే 2 నేరస్తులు. నల్ల గుర్రము అంటే, నల్ల పశువు అంటే మరి ఎవరైతే రక్షణ పొందకుండా పాతాళానికి పోయినాడో మొదటి దొంగ, ఆయనకు సూచనగా ఉంటే, మరి 2వ దొంగ తెలుపు పశువుకు సూచనగా ఉన్నాడు. అంటే ప్రతి పుస్తకములో కూడా యేసు ప్రభువు యజ్ఞ పశువు అనేది సూచనగా మరి వాళ్ళకు అన్ని విధాలుగా మనుషులందరికీ ఏదో విధంగా ప్రభువు తెలియచేసినాడు అని చూస్తాం. మరి ఆ గుర్రం గురించి యోబు పత్రికలో ఏముందంటే, యుద్ధమునకు ఈ అశ్వము భయపడదు, యుద్ధ వాసన చూసి సకిలించును అని ఉంది. అంటే యుద్ధం అంటే దానికి భయం లేదంట. అందుకే మనం ఎర్ర సముద్రంలో కూడా ఫరో రథాశ్వాలు భయపడకుండా మరి ఎర్ర సముద్రంలోకి వెళ్ళిపోయినాయని మనం చూస్తాం. కాబట్టి యుద్ధ వాసన అంటే అది ఎనికి తిరగదంట. మరి మన యేసు ప్రభువు కూడా అశ్వము వలె, అంటే ఇవి లక్షణాలే కానీ గుర్రము అని కాదు, ఆ లక్షణాలను వలె ప్రభువు కూడా మరి ఒంటరిగా ద్రాక్షగానుగా తొక్కినాడు, సిలువలో మన కొరకు ఒంటరిగా బలి అయినాడు అని మనం చూస్తాం. అశ్వాన్ని ఏ విధంగా మడిమలతో కొట్టినారో సైనికులు ఆ విధంగా కొట్టినారు, కొరడాలతో కొట్టినారు. మరి ప్రభువు తండ్రి చేయి విడిచినాడు అనేది మనము చూడగలం. కాబట్టి
అది అశ్వమేధం. ఇక్కడ అజామేధము అంటే ఒక మేకను, యెహోవా పేరిట మేకను మీద మరి చీటి పడినప్పుడు దాన్ని తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని పళ్ళెంలో పట్టి ఆ పళ్ళాన్ని మరి పళ్ళెంలోని రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ప్రాయశ్చిత్త దినాన 7 సార్లు చిలకరిస్తాడు అనమాట. తూర్పు దిక్కున కరుణా పీఠం మీద ఆ విధంగా చిలకరిస్తాడు అని మనము చూస్తాము. మరి ఈ విడిచిపెట్టే మేక విషయంలో ఏమి అంటే అందరి పాపాలు మేక మీద చేతులు పెట్టి ఆ పాపాలన్నీ ఇస్రాయేళ్ల పాపాలు ట్రాన్స్ఫర్ చేసి ఆ మేకను అరణ్యంలో వదిలిపెట్టేస్తారు. ఇంకా ఆ మేక కనపడదు అని. కాబట్టి అజాజేల్ అంటే అజా అంటే మేక, ఏల్ అంటే విడిచిపెట్టం, పాపాలన్నీ విడిచిపెట్టడము సూచనగా ఉంది. అది మరి ఒక మేక యేసు ప్రభు వలె మన కొరకు బలి అయిన మేకగా, మరి వదిలిపెట్టిన మేక మన కొరకు పాపాలు మోసుకొని పోయే ప్రభు గొర్రె పిల్లగా మనము చూస్తాము. ఆ విధంగా మరి 2 పక్షులను చూస్తే కూడా ఒకటి మరణించిన పక్షి యేసు ప్రభు మరణానికి, ఒకటి సజీవమైన పక్షి యేసు ప్రభు పునరుద్ధానానికి. ఈ విధంగా ఎన్నో లక్షణాలను మనము బైబిల్లో చూడగలం. ఇప్పుడు ఈ సంఖ్యాకాండంలో ఈ ఎర్రని పెయ్య ఏమి అంటే ఈ ఒక్క బలికి ఏముంది అంటే ఇది బూడిదగా కన్వర్ట్ చేసినారు. ఈ ఎర్రని పెయ్యను వధించి దాన్ని బూడిద కింద కన్వర్ట్ చేసి ఆ బూడిదను నీళ్ళల్లో కలిపి వాళ్ళ మీద చల్లినప్పుడు వాళ్ళకు పాపం అంటకుండా వాళ్ళు పవిత్రులు అవుతారని ఒకే ఒక రెమెడీ, పాప పరిహారార్థ బలిగా అనేక జంతువులు మరి బలి కాకుండా ఒక్క రెమెడీ ప్రభువు ఎర్రని పెయ్యకు ఇక్కడ పాప పరిహారార్థ బలికి ఇవ్వడం జరిగింది. చూద్దామా మరి ఎవరికి ఇది యేసు ప్రభుకి ఎలా రిలేటెడ్ అనేది మనము చూద్దాం. మొట్టమొదటగా యెహోవా దేవుడు చెప్తున్నాడు మోషే అహరోనులకు, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏమంటే కలంకం లేనిది, మచ్చ లేనిది, కాడి మోయనిది ఎర్రని పెయ్య తీసుకొని రావాలను. పెయ్య అంటే ఏమి అంటే ఐగుప్తు అందమైన పెయ్య అని కూడా ఉంది. అంటే పెయ్య అంటే ఆవు, ఎర్రని ఆవు. ఇప్పుడు కూడా మరి టెక్సాస్ నుంచి కొన్ని ఆవులు యెరూషలేములోకి తెచ్చి అక్కడ ఉంచి మళ్ళీ మొన్న అక్టోబర్లో కూడా ఒక ఎర్రని పెయ్యను మరి వధించినారంట. రబ్బీలు మరి డెమోగా వధించినారు అని మనం చూస్తాం. దీంట్లో కొన్ని సత్యాలను మనము నేర్చుకుందాం. ఇప్పుడు కలంకం లేదు అంటే ఏ పాపం ఉండొద్దు. మరి పస్కా గొర్రె పశువును కూడా మేకను కూడా 10వ దినం దశమి నాడు సపరేట్గా పెడతారు. 14వ దినంన నైవేద్యం అర్పించే సమయంలో ఆ గొర్రెను బలి ఇస్తారు. నైవేద్యం అర్పించే సమయం అంటే 3 గంటల టైము, ప్రార్థనా కాలము అని కూడా మనము చూస్తాము. ఇక్కడ కాడి మోయనిది అంటే దాని మీద ఏం స్పార్క్ ఉండొద్దు. ఇప్పుడు ఈ ఎర్రని పెయ్యను మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చెక్ చేస్తే దీని మీద ఏ స్పార్క్ కానీ తెల్లని వెంట్రుక కానీ ఉండొద్దంట. అటువంటి మచ్చలేని ఎర్రని పెయ్యను మాత్రమే ఈ పాప పరిహారార్థ బలికి వాడతారు. దీన్ని ఇప్పుడు మరి మచ్చ లేదు, కలంకం కూడా లేదంట. మరి యేసయ్యను గురించి పిలాతు ఏమన్నాడు? అంతెందుకు 30 వెండి రూకలకు అమ్మిన యూదా కూడా నీతిమంతుని రక్తం నేను అప్పగించి పాపం చేసిన అంటాడు. పిలాతు భార్య ఏమంటది? ఆ నీతిమంతుని జోలికి పోవద్దంటది. పిలాతు ఇతనిలో ఏ దోషం కనరాలేదు అంటాడు. హేరోదు కూడా ఇతనిలో ఏ దోషం కనరాలేదంటారు. మరి ఎవరికి ఏ దోషం కనిపించలేదు, కానీ లేఖనంలో నెరవేర్పు కొరకు యేసు ప్రభు మన కొరకు అక్కడ బలి అయినాడు అని మనము చూస్తున్నాం. అంతెందుకు దొంగ ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఈయన దేవుడు, నువ్వు దేవునికి భయపడవా? మనమైతే అన్యాయం చేసినాము, ఈయన న్యాయవంతుడు అనే స్టేట్మెంట్ 2వ దొంగ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎంత మంది ఇచ్చినా అక్కడ ప్రభువు ఏ పాపం లేని పరిశుద్ధుడు అని మనం చూస్తాం. ఇప్పుడు ఈ పెయ్యను యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగించాల. ఇది మాట చూస్తే ఎవరు ఎలియాజరుకు అప్పగించినారు ప్రధాన యాజకుడికి అంటే యూదా 30 వెండి నాణెములకు మరి యాజకులకు అప్పగించినాడు అని మనము చూస్తాం. రోమా గవర్నమెంట్కు యాజకులకు యూదా అప్పగించినాడు. తర్వాత ఈ ఎర్రని పెయ్యను
పాలెం వెలుపలికి తీసుకొని పోయి అతని ఎదుట వధింపవలెను. అంటే ఇప్పుడు యేసు ప్రభువు కూడా హెబ్రీ 13:12 ప్రకారము యెరూషలేము గవిని వెలుపట శ్రమ నొందెను అనే మాటను మనము చూస్తున్నాం. కాబట్టి ఆ ఎర్రని పెయ్యను యెరూషలేం బయటికి తీసుకొని పోయి గవిని బయట దాన్ని, పాలెము బయట దాన్ని వధించాలా. ఆ విధంగా లేఖన నెరవేరు ప్రకారము యేసు ప్రభువు కూడా గవిని వెలుపట శ్రమ పొందినాడు అని మనం చూస్తాం. తర్వాత ఏమి అంటే, యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెం వేలితో తీసుకొని ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 సార్లు ప్రోక్షించవలెను. ఓకే, మరి ఇది ఎక్కడ జరిగింది అంటే, ఇక్కడ ప్రధాన యాజకుడు అని చెప్పబడింది కదా, కానీ యేసు ప్రభు శిలువలో మెల్కీసెదెకు యాజకుడు యేసు ప్రభువే, గొర్రెపిల్ల యేసు ప్రభువే. మరి ఈ 7 సార్లు రక్తాన్ని చిందించడానికి సూచనగా యేసు ప్రభు శిలువ మీద 7 మాటలే పలికినాడు. అది కూడా కల్వరి కొండ మీద. ఆ కొండ ముఖము దేవాలయంకు ఎదురుగుంటదంట. అది ఒలీవ కొండ మీద, కల్వరి కొండ మీద యేసు ప్రభువుని సిలువ వేసిన ఆ భంగిమ దేవాలయం ఎదుట ఉంటదంట. కాబట్టి యేసు ప్రభు 7 మార్లు రక్తం ప్రోక్షించడానికి సూచనగా 7 మాటలు సిలువ మీద పలికినాడు అని మనము చూస్తాం. తర్వాత అతని కన్నుల ఎదుట పేయను దహింపవలనంటే మత్తయి సువార్త 27లో చూస్తాం. అక్కడ ప్రధాన యాజకులైన అన్న, కయప కన్నుల ఎదుటనే యేసు ప్రభువును సిలువ వేసిరి అనే మాటను మనం చూస్తాం. తర్వాత ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. ప్రైజ్ ద లార్డ్. ఈ 3ను మరి ఎక్కడ వాడినారు అంటే, దేవదారు కర్ర వాడాలా, హిస్సోపు వాడాలా, రక్తవర్ణపు నూలు వాడాలా. ఎక్కడ వాడినారు అంటే, ఖచ్చితంగా సిలువ చేసేటప్పుడు అందులో దేవదారు కర్ర యూజ్ చేస్తారంట, ఖచ్చితంగా యూజ్ చేస్తారంట. తర్వాత హిస్సోపు అంటే మనకు తెలుసు, యేసు ప్రభు దాహం కొన్నానని చెప్పినప్పుడు ఒకడు చిరకాలో స్పంజిని ముంచి హిస్సోపుకు తగిలించి నోటికి అందించగా రుచి చూచి తాగనొల్లకపోయెను అనే మాటను మనం చూస్తాం. కాబట్టి హిస్సోపు యేసు ప్రభు దాహం తీర్చడానికి స్పంజి చిరకకు మరి తగిలించబడింది. ఆ హిస్సోపుతోనే ఆ పుల్లని ద్రాక్షారసం ప్రభువుకు మరి అందించడం జరిగింది అనేది మనము చూస్తున్నాం. ఇంకా మనము చూసినట్లయితే ఈ ఎర్రని నూలు ఎక్కడ చెప్పబడింది, ఎర్రని నూలు అని ఎక్కడ చెప్పబడింది అని మనం చూసినట్లయితే, యేసు ప్రభువును యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఎర్రని నూలు అంటే ఆయనకు ఎర్రని అంగి తొడిగించినారు. వాళ్ళకి తెలియదు, ఆయనను మాక్ చేయాలని సైనికులు ఎర్రని అంగి తొడిగించి, నువ్వు యూదుల రాజు కదా అని ఆయన వస్త్రములు తీసేసి ఎర్రని అంగిని తొడిగించినారు. మామూలుగా రెడ్ రోబ్ ఏమి అంటే ధనవంతులకు, రాజులకు అది వస్త్రం అన్నట్టు. అందుకే ధనవంతుడు కూడా యూదా రంగు వస్త్రం ధరించినాడు అనేది మనము చూస్తాం. కాబట్టి ధనవంతులు ఆ రెడ్ రోబ్ వేసుకుంటారు. కాబట్టి నువ్వు రాజువు కదా అని హేళనగా యేసు ప్రభువుకు తెలియకుండానే వాళ్ళు ఎర్రని అంగి తొడిగించినారని యోహాను సువార్త 19లో ఉంది. ఈ విధంగా దేవదార కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు అక్కడ సిలువలో వాడడం జరిగింది. చూడండి, తర్వాత వాళ్ళు స్నానం చేసుకుంటారు. దానిని ఒక పవిత్రుడు మరి ఆ భస్మమును ఎత్తి పెట్టాలన్నమాట. చూడండి, మనము 9వ వచనంలో ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దానిని భద్రం చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఒకడు భస్మము పోగు చేసినాడు అని రికార్డింగ్ ఉంది. మరి ఎవరు ఈ భస్మాన్ని పోగు చేసినారంటే, అరిమతయి యోసేపు యేసు ప్రభు దేహమును పిలాతు దగ్గరకు పోయి అడిగి ఇప్పించుకొని
మరి ఆ బాడీకి నికోదేము అరిమత యోసేపు ఇద్దరు బోలంతో కలిపిన అగరును మరి 150 సేర్లు పూసి సన్ననార వస్త్రము ధరింపచేసి ఆ తోటలో ఒక కొత్త సమాధి అరిమత యోసేపుది ఉన్నప్పుడు అక్కడ అతన్ని పాతి పెట్టడం జరిగింది. ప్రభువును ఆ గుహలో ఉంచడం జరిగింది. ఇది కూడా లేఖనాల్లో యెషయా గ్రంథం 53లో ఉంటది. అతడు ధనవంతుల సమాధిలో ఉంచబడెను అనే లేఖనం ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ బస్పాన్ని ఎత్తిపెట్టిన వాడు ఎవరు అంటే అరిమతయి యోసేపు అని చూస్తాం. ఓకే, ఇక్కడ ఆ బూడిదను ఎక్కడ ఉంచుతారు అంటే ఒక పాత్రలో ఉంచుతారు. ఆ పాత్రను ఏమంటారంటే కలాల్ పాత్ర అంటారు. అది ఎలా తయారు చేయాలంటే ఏదైతే ఎర్రని పేయ ఉంటుందో దాని పేడను తీసుకొని జిగట మన్నును తీసుకొని ఒక పాత్రను చేస్తారు. దానిని కలాల్ పాత్ర అంటారు. ఆ కలాల్ పాత్రలో ఈ బస్పాన్ని ఉంచుతారు. ఇది ఎక్కడ ఉంచుతారంటే యెరూషలేము బయట ఉంచుతారు. ఒకటి ఏమి అంటే ఈ బూడిదను కూడా 3 భాగాలు చేసి ఒకటి యెరూషలేం బయట, ఒకటి యెరూషలేం మందిరం లోపల, ఇంకా 24 రబ్బాయిలు ఉంటారంట, రబ్బీలు. వాళ్ళ దగ్గర ఇంకొక భాగాన్ని 24 మంది పెట్టుకొని ఎవరైతే అపవిత్రులు అవుతారో ఈ హోమ భస్మమును, ఈ భస్మమును అంటే ఎర్రని పెయ్య భస్మమును పారుతున్న జలములో కలిపి వాళ్ళ మీద 3వ రోజు చిలకరించాల. అప్పుడు 7వ రోజు కూడా మళ్ళా చిలకరిస్తేనే వాళ్ళు పరిశుద్ధులై యెరూషలేం దేవాలయంలోకి వస్తారు. ఒకవేళ 3వ రోజుగాన చిలకరించుకోకపోతే 7వ రోజు వాళ్ళు ఆలయంలో ప్రవేశించడానికి వాళ్ళకి అధికారం లేదు, వాడు ఇశ్రాయేలీల నుంచి కొట్టివేయబడును అని ఉంది. ఇప్పుడు ఎవరు ఈ పాప పరిహార జలము చల్లుకోవాలా? పారుతున్న జలము ఏది, ఎవరు దీన్ని తీసుకొని వస్తారంటే కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. ఈ పొడిని చల్లడానికి, పరిశుద్ధుల మీద చల్లడానికంట యూదులలో విమెన్ అంటే కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ అదే పనిగా రాళ్లతో తొలిచిన ఒక స్థలంలో ఆ బేబీస్ను, యూదులను, లేవీయులను డెలివరీ అవుతారంట. వాళ్ళు అట్లనే ఈ దేవాలయం మందిరము కట్టబడేటప్పుడు యాజకులకు పరిశుద్ధ జలం చల్లడానికి ఈ బేబీస్ను అక్కడ ఒక చోట బ్రాటప్ చేస్తున్నారు అనమాట, పిల్లల్ని, బాలురను. అంటే వాళ్ళు ఎందుకు అక్కడ బ్రాటప్ చేస్తున్నారంటే ఇక్కడ ఒక మాట ఉంది. ఎందుకు ఈ పాప పరిహార జలం జల్లాలంటే ఎవడైతే సమాధులను ముట్టుకుంటాడో, ఎవరైతే ఎముకను ముట్టుకుంటాడో, ఎవరైతే హత్య చేసినోని ముట్టుకుంటాడో వాళ్ళందరూ అపవిత్రులు అవుతారు. కాబట్టి అట్టి అపవిత్రులు దేవాలయంలోకి పోకూడదు. కాబట్టి పాప పరిహార జలం అంటే బూడిదని పారుతున్న నీళ్లలో కలిపి వాళ్ళ మీద చిలకరించాలి అని అర్థం. కాబట్టి ఈ పిల్లలు మరి నీళ్లు పారుతున్న నీళ్లు తీసుకొస్తారంట. ఎట్లా మరి వాళ్ళు కూడా పోతుంటే ఏ సమాధి తగలొచ్చు కదా, అపవిత్రులు అవుతారు కదా. అంటే ఆ పిల్లలు ఆవుల మీద కొన్ని చెక్కలు వేసి వాళ్ళు సిలోయము అనే కోనేటికి వెళ్ళి అక్కడి నుంచి పారుతున్న నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో హోమభస్మం కలిపి యాజకులకు చల్లేది ఈ పిల్లలేనంట. పరిశుద్ధులు చల్లాలి అంటే ఆ విధంగా చల్లుతారంట అని. కాబట్టి ఇదంతా యేసు ప్రభుకు సూచనగా ఉంది అని మనము చూస్తాం. సరే, మూడవ రోజు పాప శుద్ధి చేసుకోవాలా అంటే ఏమని అర్థం అంటే యేసు ప్రభు మన కొరకు 3వ రోజు లేచినాడు, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. కాబట్టి యేసు ప్రభువును మనము 3వ రోజు విశ్వసించాల. ఆయన మరణాన్ని మరణింపజేసిన మృత్యుంజయుడు ఆయన అని మనము ఆయన యందు విశ్వసించినప్పుడు 7వ దినం అంటే సంపూర్ణమైన దినం. ఎక్కడ మనము పరలోకము చేరిన దినము అక్కడ మనం నూతన యెరూషలేములో ఉండగలము. అది పరిపూర్ణమైన దినం. అంటే ఇక్కడ 3వ రోజు మనము మృత్యుంజయుడైనాడు, యేసు ప్రభు మరణాన్ని జయించినాడు అని గాన మనము విశ్వసించకపోతే 7వ రోజు మనం విశ్వసించలేం. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే యేసు ప్రభువును స్తుతించాలా, స్తుతించే విధానం నేర్చుకోవాలా. పరలోకానికి పోయినప్పుడు మనం దేవుణ్ణి
స్తుతించలేము అనేది కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఎర్రని పెయ్యని వలన మరి ఈ విధంగా మనము నేర్చుకుంటాం. సరే, ఇప్పుడు ఒక పాత్రలో, కలాల పాత్రలో ఆ బూడిది పెట్టినారు, ఆ బూడిది అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ ఎట్లా అంటే నెక్స్ట్ ఇంకొక ఆవును తీసుకుంటారు. ఆవును తీసుకొని సేమ్ ఇట్లనే అగ్నితో దహిస్తారు. అంటే ప్రధాన యాజకుని దగ్గరికి తేవాలి, బయట యెరూషలేం బయట వధించాలి, పాలెం బయట వధించాలి, దాన్ని బూడిద ఒకటి ఎత్తి పెట్టాలని. కానీ అగ్నిలో దహించేటప్పుడు ఖచ్చితంగా దేవదారు కర్ర, ఎర్రని నూలు, హిస్సోపు, ఈ 3 మాత్రము వెయ్యాల. తర్వాత ఈ పాప పరిహార జలాన్ని కూడా ఇట్లా చల్లేటప్పుడు ఆ నీళ్ళల్లో హిస్సోపును చిలకరించి, హిస్సోపుతోనే నీళ్లు చిలకరించాల, వాళ్ళు చేయితో చిలకరించడానికి లేదు. అంటే అది ఒక మీడియేటర్ మొక్కగా హిస్సోపు అనేది ఉంది. అందుకే దావీదు ఏమంటాడంటే హిస్సోపుతో నా పాపం పరిహరింపుము అని అంటాడు. కాబట్టి హిస్సోపు ఎంతగానో మరి వాడబడింది. మరి హిస్సోపు సోపు కాదు, కానీ పాపాలను పరిహరించడానికి ఒక చిన్న మొక్క, మరి మన పాపములను పరిహరించడంలో ఆ చిన్న మొక్క ఎంతగానో యూజ్ అయింది అని మనము చూస్తున్నాం. కాబట్టి అవన్నీ వేసినప్పుడు అప్పుడు ఈ మొదటి పాత్ర ఖాళీగా ఉంది కదా, కలాల పాత్ర, ఈ కలాల పాత్రను కూడా అందులోనే వేసేయాల, అగ్నిలో వేసేసినప్పుడు అప్పుడు దీని పవిత్రత కూడా రెండవ పాత్రకు సంతరించుకుంటది. ఈ విధంగా ఎన్ని పెయ్యలు వధిస్తే అన్ని ఒక్క పాత్ర మాత్రమే ఉంటది, వాటిని అగ్నిలో వేసేది ఉంటది. అది కలాల పాత్ర, హోమ భస్మము, ఈ పాప పరిహారార్థ బలి అని మనం చూస్తున్నాం. రేపు ఇది చూసినట్లయితే AD 70లో టైటస్ ఎప్పుడైతే యెరూషలేం మీదికి దండెత్తడం జరిగిందో అక్కడ వీళ్ళు అన్ని యాజకులు హోమ భస్మం పాత్ర, లేఖనాలు, ఇవన్నీ కూడా ఈ చుట్టలు ఇవన్నీ కుమ్రావు గుహల్లో దాచిపెట్టినారంట. అంటే రేపు 3వ మందిరం నిర్మాణానికి ఖచ్చితంగా వీళ్ళు పవిత్రపరచుకోవాలంటే ఎర్రని పెయ్యను వధించాల. ఎర్రని పెయ్యను వధించాలంటే పాప పరిహార జలం కావాలా. పాప పరిహార జలం కావాలంటే హోమ భస్మం కావాలా. మరి హోమ భస్మం అంటే అది ఎక్కడో కుమ్రావు గుహల్లో ఉన్న ఆ భస్మం ఉంది. ఆ భస్మము దొరికినప్పుడే వాళ్ళు దాన్ని పాప పరిహార జలంగా మార్చుకొని వాళ్ళు పాప పరిహార జలం చల్లుకున్నప్పుడే మరి యూదా మందిరంలో వాళ్ళు ఎంటర్ అయిపోతారు, బలులు అర్పించడానికి కూడా సిద్ధపడతారు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లేఖనాలు ఎప్పుడో రాయబడిన ఎర్రని పెయ్య యొక్క పాప పరిహార జలము ఆ విధంగా శుద్ధి చేయడానికి వాడింది. రేపు మందిర నిర్మాణం కొరకు ఫ్యూచర్ లో కూడా వాడబడుతుంది అని మనం చూస్తాం. సాదోకు వంశస్థులు మాత్రమే ఆ బలిని సిద్ధం చేస్తారు 3వ మందిరం నిర్మాణం చేసేటప్పుడు అని మనము చూస్తున్నాం. కాబట్టి ఈ పాప పరిహార జలం దేనికి సూచనగా ఉంది అంటే మన యేసయ్య వాక్యానికి సూచనగా ఉంది. ఇప్పుడు పాత నిబంధనలో బలులు వాళ్ళు అర్పించేవారు, కానీ కొత్త నిబంధనలో మనం బలులు అర్పించటం లేదు. కానీ వాక్యము దేనికి సూచనగా ఉంది? మరి ఎఫెసీ 5:25లో వాక్యం అనే ఉదక స్నానం చేయాల సంఘ వధువు వాక్యం అనే ఉదక స్నానం చేసినప్పుడే ముడతలు, మచ్చలు, మచ్చ ఇవన్నీ ఏమీ లేకుండా సంఘ వధువు సిద్ధపడుతుంది. అంటే వాక్యం అనే ఉదక స్నానం చేయాల. మరి వాక్యాన్ని ఎన్ని పోలికలతో చెప్పినారంటే ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో మన ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఎంతుంది అంటే జ్ఞానవంతురాళ్ళు నీలి ధూమ్ర రక్త వర్ణ వస్త్రాలను నేచినారు ప్రత్యక్ష గుడారంలో. అవన్నీ తెరలుగా ఉపయోగపడినాయి. వివేకము గల స్త్రీలు పైన వేసిన తెరలు మేక వెంట్రుకలను నేసినారు. అంతేనా? మన స్త్రీలు ఎంత కాంట్రిబ్యూషన్ ప్రత్యక్ష గుడారంలో ఉంది అంటే వాళ్ళ అద్దాలు, ఇత్తడి అద్దాలను వాడేవాళ్ళు పాత నిబంధనలో. వాళ్ళు అద్దాలను త్యాగం చేసి నీటిని పోసి పెట్టడానికి, వాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవడానికి మరి గంగాలము, ఇత్తడి గంగాలం దేంతో చేయబడింది? సేవకు వచ్చిన స్త్రీల అద్దములతోనే. అంటే వాళ్ళు
అందాన్ని చూసుకునే అద్దాలను కూడా త్యాగం చేసి మరి పరిశుద్ధమైన నీళ్లు పోసుకునే ఆ గంగాలాన్ని ఇత్తడి గంగాలం చేయడానికి ఎంతో సమర్పణ చేసుకున్నారు ఆనాటి ఇస్రాయేల్ స్త్రీలు అని మనం చూస్తాం. మరి ఈనాడు కూడా స్త్రీలు ప్రతి చోట ఎంతగా వాడబడుతున్నారంటే మరి మా కొత్త నిబంధనలో చూస్తే ఒక కన్య మరియా తను సమర్పించుకొని తన గర్భమును తన కన్యాత్వాన్ని అర్పించుకొని ప్రభు ఈ లోకంలో రావడానికి ఆమె ఎంతో పరిశుద్ధురాలుగా ఆమె ఎన్నుకొనబడింది, దయాప్రాప్తురాలుగా. మరి చూసినట్లయితే పరిచర్యలో యోహన్న సూసన్న ఎంతగానో వాడబడినారు. మరి బేతనీయ మరియా మరి పాత నిబంధనలు చూస్తే అహరోను యాజకుడుగా ప్రత్యక్ష గుడారాన్ని ప్రతి దాన్ని అంటే మరి బంగారు బలిపీఠం మీద హోమ సుగంధ సంభారాలు వాడేది లేవీయులు ఇంకా ప్రధాన యాజకులు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఒక స్త్రీ బేతనీయ మరియా తల మీద అత్తరు పోసి అభిషేకించింది. అది అభిషేకం అని మార్కు సువార్తలో మనము చూస్తున్నాం. కాబట్టి బేతనీయ మరియా అత్తరు అభిషేకం చేసింది యేసు ప్రభువును. దేనితో? జటామాంసితో చేసింది. జటామాంసి ఎక్కడ వాడబడింది మనకు? పరిమళ సుగంధములో, తైలాభిషేకములో జటామాంసి వాడబడింది అని మనం చూస్తాము. సేమ్ ఆమె జటామాంసి సేరున్నర ప్రభు తల మీద పోసింది. ప్రభు అంటాడు మరి ఆమె నా భూస్థాపన నిమిత్తము ఇది చేసింది అని. కాబట్టి ప్రభువును మరణం కొరకు ప్రత్యేక పరచడానికి జటామాంసి మరి బేతనీయ మరియా పోసింది తల మీద. అప్పుడు యూదా అబ్జెక్షన్ చేస్తాడు, ఎందుకు వేస్ట్ చేస్తుందామె? 300 దేనారాలకు ఆమె అమ్మొచ్చు కదా, బీదలకు ఇవ్వచ్చు కదా అంటే ప్రభు అంటాడు, బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, ఈమె ఒక మంచి పని చేసింది అని ఒక కాంప్లిమెంట్ ఇస్తాడు. ఏమంటే ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడంతా ఈమె చేసిన పని జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును అని చెప్పబడింది. మరి ఒక స్త్రీ చేసిన ఆ పని అంటే ఆమె ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి తల మీద పోయడం, అప్పుడు ఆ రూమ్ అంతా సువాసన మేబీ వెదజల్లిండొచ్చు. కానీ ఈ రోజుటి వరకు ఆమె ఆరాధన పరిమళం ఈరోజు నీవు నేను మరి ఆరాధిస్తున్నామంటే ఎంతగా ఆయనను ఆరాధించింది అంటే ఆమె 300 దినముల కూలి, ఒక రోజు కూలి దేనారం, ఆ కూలి అంతా ఎత్తిపెట్టి మరి ప్రభువును ఆరాధించడానికి ఆమె ఆరాధించింది. తన తమ్ముడిని మరణం నుంచి మరి లేపినాడు అనే గ్రాటిట్యూడ్ తో మేబీ ఆమె చేసి ఉండవచ్చు. కానీ ప్రభువు మాత్రము ఇక్కడ అంటున్నాడు, నా శరీరమును ఆమె భూస్థాపన నిమిత్తము ఆమె అభిషేకించింది అని మార్కు సువార్తలో అభిషేకము అని చెప్పడం జరిగింది. ఆ మాట చూడండి, మార్కు సువార్త 14లో మీరు ఆ మాట చూసినట్లయితే, అంటే పాత నిబంధనలో ఒక యాజకునికి అహరోనుకు ఏదో వాయిస్ వస్తుంది, మ్యూట్ చేసుకున్నామా దయచేసి. డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. అక్క చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఒక బేతనీయ మరియా చేసిన పని ఎంతగానో ప్రశంసించబడింది. మరి మనం ఇప్పుడు ప్యాషన్ వీక్ లో ఈ 7 days లో మనం ఆరాధించేటప్పుడు ఈమెను గురించి కూడా ఒక రోజు మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె సువార్త పరిమళం, ఆమె ఆరాధన పరిమళము ఈ రోజుటి వరకు మనము బేతనీయ మరియను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె ఎంతో తగ్గించుకుంది. మనం చూసినట్లయితే ఒక చిన్న తేడా ఉంది. లూకా సువార్త 7:36లో కూడా ఒక పరిసయ్యుని ఇంట యేసు ప్రభువు మరి అక్కడ భోజనానికి వచ్చినాడని తెలిసి ఒక ఆమె అత్తరు తీసుకొని వచ్చింది అని చెప్పినారు. అక్కడ ఆమె యేసు వెనక వైపు నిలుచుండి కన్నీళ్లు విడుచుచు ఆయన పాదములు కడిగి ముద్దు పెట్టుకొని తల వెంట్రుకలతో తుడిచి అత్తరును పూసింది అనే మాటను మనం చూస్తాం. అంటే ఆమె బేతనీయ మరియా ఒకటేనా అంటే కొంచెం లిటిల్ డిఫరెన్స్ ఉంది, మనం గమనిద్దాం. అక్కడ
సీమోన్ అనుకుంటాడు మా మనసులో ఏమని అంటే, ఈమె పాపాత్మురాలు కదా, ఆమెను ముట్టుకున్నప్పుడు యేసు ప్రభువుకు తెలియదా, ఆమెను గురించి ఏమి పలకడం లేదు అంటే, అప్పుడు యేసు ప్రభు ఆయన మనసులో ఉన్నది గ్రహించి ఏమంటాడంటే, సీమోను పేతురు, నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా అంటే, చెప్పు ప్రభు అంటే, ఇద్దరు అప్పుల వాళ్ళు ఉన్నారు, ఒకడు 500 దేనారాలు ఇయ్యాలా, ఒకడు 50 దేనారాలు ఇయ్యాలా, ఇద్దరిని క్షమించినాడు. అప్పుడు ఎవరు ఎక్కువ థ్యాంక్స్ చెప్తారు, కృతజ్ఞత చూపిస్తారంటే 500 దేనారాల వాడు అంటే, మరి ఆ విధంగానే ఈమె పాపములు చేసింది గనక ఈమె పాపములన్నీ నేను క్షమించినాను అంటున్నాడు. అంతేకాకుండా ఒక నేరం చెప్తాడు. ఏం తెలుసా, నేను మీ ఇంటికి వచ్చినాను, నాకు కాళ్ళకు నువ్వు నీళ్ళు ఇయ్యాల, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూనే ఉంది, వచ్చినప్పటి నుంచి నా పాదాలు కడుగుతుంది. తర్వాత నువ్వు నా తలకు నూనె ఇవ్వలేదు, కానీ ఈమె అత్తరుతో నా పాదాలకు పూసింది, తర్వాత తల వెంట్రుకలతో తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె వచ్చినప్పటి నుంచి నా పాదాలను వదలక ముద్దు పెట్టుకుంటుంది అంటాడు. అది ఆమె పాపములు చేసింది గనక క్షమించబడింది అనేది 7వ అధ్యాయం లూకా 36లో ఉంటది. ఆమె పాపాత్మురాలు అని చెప్పబడింది. ఇంకొకటి, ఆమె తల మీద పోయలేదండి. పాపాత్మురాలు యేసయ్య తల మీద అభిషేకించలేదు. వేరాజ్ యోహాను సువార్త 12లో మాత్రమే బేతనీయ మరియ మాత్రమే తల మీద పోసింది అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ బేతనీయ మరియ ఏడవలేదండి. కన్నీళ్లు విడిచడం ఇక్కడ ఈమె దగ్గర లేదు. ఈమె తల మీద పోసింది, కాళ్ళ మీద పోసింది, ఎంట్రుకలతో తుడిచింది అనేది మనం చూస్తాము. కాబట్టి అక్కడ ఆమె పాపాలు క్షమించబడినాయి. ఇక్కడ ఈమెకు కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈమె చేసిన పని నా శరీర భూస్థాపన నిమిత్తం చేసింది గనక ఈమె ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడితే అక్కడంతా ఈమె చేసిన పని జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును అని. కాబట్టి ఇదేమో కాంప్లిమెంట్, అదేమో ఫర్గివ్నెస్. అది క్షమాపణ, ఇదేమో కాంప్లిమెంట్ అని మనం కొంచెం తేడాను గ్రహించవలసి ఉంది. చాలా మంది ఆమె ఈమె ఒకటే అనుకుంటారు అని మనము చూసుకుంటాము. ఇంకా మనం చూసినట్లయితే ప్రతి పంచకాండాలలో మనం సిలువ యాగాన్ని చూడగలం. యజ్ఞ పశువుకు ఏమి అంటే ఒక 9 లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ లక్షణాలన్నీ మన యేసు ప్రభువులో ఖచ్చితంగా నెరవేరినాయని చూస్తాం. ఒకటి ఏమంటే మచ్చలేని మగ మేకగా ఉండాల. అంటే మన యేసు ప్రభువు కన్య మరియకు జన్మించినాడు, ఆయన పాపం లేనివాడు అని మనం చూస్తాం. అదే వేదాలలో కన్య సుతాయ నమః, వక్షశూలాయ నమః, పంచగాయాయ నమః అని ఉంటది. కాబట్టి ప్రజాపతి అయినవాడు దైవ మానవుడిగా స్వచ్ఛందంగా ప్రాణం అర్పించాలి అని మనం చూస్తాం. తర్వాత తలకు బులుసు కంప చుట్టాలి అని ఉంది. బులుసు కంప. మన యేసయ్యకు ముళ్ళ కిరీటం పెట్టినారు. ఆ ముళ్ళ పేరు బినా క్రిస్టి అని. ఆ ముళ్ళు నేను వాట్సాప్ లో చూసినానండి. మన మధ్య వేలంత పొడుగ్గా ఉంది, సన్నగా తెల్లగా షార్ప్గా ఉంది. అవి ఆ ముళ్ళతో కిరీటము చేయడం అంటే, ఆ కిరీటం ఎందుకు చేయడం జరిగింది? ఈ ప్రపంచంలో అందరికీ స్వర్ణ కిరీటాలు, ఆకుల కిరీటాలు మరి ఈ విధంగా పెడతారు. మన యేసయ్యకు ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టినారు అంటే, ఆ ఏదేను తోటలో మన ఆదాముకి ఇచ్చిన శాపం ఏమి అంటే, భూమి శపించబడింది గనక భూమి ముండ్ల పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. కాబట్టి ఈ భూమిలోని శాపం తీసివేయాలంటే ఆ గచ్చ పొదలు ముండ్ల పొదలు యేసు ప్రభువుకు ముళ్ళ కిరీటంగా తీసివేయబడి శాపము ముండ్ల కిరీటంగా మారింది. ఆ విధంగా యేసు ప్రభు మన శాపాన్ని తీసివేసినాడు, ఆదాముకి ఇచ్చిన శాపము తీసివేసినాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ మూడవది బులుసు కంప అంటే బినా క్రిస్టి అనే ముళ్ళ కిరీటం పెట్టినారు. అసలు చూడండి, యేసు ప్రభువు ఎన్ని చోట్ల రక్తం చిందించినాడు. సిలువలోనే కాదు, మొట్టమొదటగా గెత్సేమనే తోటలో స్వయంగా చెమట రక్తము వలె కార్చినాడు. ఇక్కడ ఒక ఉదాహరణ ఏమి అంటే, చెమట ఎందుకు రక్తంగా మారింది? ఎక్కడైనా మనం చూసినామా చెమట అనే పదము? బైబిల్లో ఎక్కడ చూడం. మొదటి ఆదాముకు శాపం ఏమి అంటే చెమట గార్చి ఆహారము తినాలి.
ఇప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చే పని యేసు ప్రభు చేస్తున్నాడు గనక ఆ ఆదాము చెమటను తీసివేయడానికి యేసు ప్రభువు కూడా చెమటను రక్తంగా మార్చినప్పుడు రక్త బిందువు వలె అక్కడ పడింది గెత్సేమనే తోటలో విలపించినాడు అని మనం చూస్తాం. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అంటే ఆ గిన్నెలో ఏముంది అంటే నీ పాపము నా పాపము లోకములోని ప్రతి ఒక్క పాప భారము శిలువ శ్రమలు ఆ గిన్నెలో కనిపించినప్పుడు మనిషిగా ఇది నీ చిత్తం అయితే ఈ గిన్నెను తొలగించు అంటే ప్రభు అప్పుడు సపోర్ట్ చేయడండి. మరి యేసు ప్రభువును గెత్సేమనే తోటలో ప్రార్థించినప్పుడు అప్పుడు ఏంజెల్ వచ్చి సపోర్ట్ ఇచ్చింది. తర్వాత 40 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభువుకు అక్కడ దేవదూత వచ్చి పరిచర్య చేసింది. కానీ సిలువలో మాత్రము నన్నెందుకు చేయి విడిచితివి అన్నప్పుడు అప్పుడు మాత్రం సపోర్ట్ దొరకలేదండి. లోక భారమంతా పాప శరీర ఆకారంతో మోసి ప్రభువు ఆత్మీయ మరణం ముందు పొంది తర్వాత శారీరక మరణం పొందినాడు అని మనం చూస్తాం. ఇక్కడ సోమరసం పట్టాలి అని ఉంది వేదాలలో. అంటే సోమరసం అంటే యేసు ప్రభువుకు మరి చిరకను కలిపిన బోలము కలిపిన ద్రాక్ష రసం ఇచ్చినారు. ఎందుకు ఆ ద్రాక్ష రసం రుచి చూచి తాగనొల్లకపోయెను అని చెప్పినాడు అంటే ఆ పుల్లని ద్రాక్ష రసానికి ఒక విధమైన లక్షణం ఉందంట. ఏమని అంటే అది మత్తు కలిగిస్తుందంట మనిషికి. ఆ మత్తు కలిగిస్తే దెబ్బలన్నీ మానిపోతాయి. ఇప్పుడు తాగుబోతులు ఉన్నారు చూసినాము, వాడు ఎక్కడ పడతాడో వాడికే తెలియదు, అంత మత్తుగా వాడు పడిపోయి ఉంటాడు. ఈ పుల్లని ద్రాక్షారసం ఇచ్చినప్పుడు ప్రభువు కొట్టిన దెబ్బలన్నీ మర్చిపోవాలని వాళ్ళు ద్రాక్షారసం ఇచ్చినారు. కానీ యేసు ప్రభువు మాత్రము బాధ భరించాలా నా బిడ్డలకు అని మరి ఆయన విలువంతుగా జాస్మిన్ అక్క వాయిస్ కట్ అయిందా? వాయిస్ హలో, ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వచ్చింది అక్క. ఇప్పుడు వచ్చిందా? ఓకేమా, వచ్చింది. కాబట్టి ఆయన శిలువ మీద ఆ విధంగా పులక్షరసము తాగడానికి యేసయ్య ఇష్టపడలేదు అని మనము చూస్తున్నాం. ఇంకొకటి చూసినట్లయితే ఋత్వికులు నలుగురు ఋత్వికులు పచ్చడములు పంచుకొనవలెను అని ఉంది. ఋత్వికులు అంటే సైనికులు, పచ్చడములు అంటే బట్టలు. నలుగురు సైనికులు ఆ మేకకు కప్పిన వస్త్రాలు పంచుకోవాలంట. అది ఎక్కడుంది? మన యేసు ప్రభువుకు నలుగురు సైనికులు వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు చీట్లు వేసిరి అని కీర్తన 22:18 ఉంది. యోహాన్ సువార్త 19 ఉంది. అన్ని సువార్తల్లో కూడా ఉంది. అంటే నలుగురు సైనికులు అక్కడ సిలువ దగ్గర ఉన్న సైనికులు అక్కడ పంచుకున్నారు అని. మరి అక్కడ ఒక చిన్న మాట చూసినట్లయితే శతాధిపతి ఎందుకని దైవ కుమారుడిన నీతిమంతుడని చెప్పినాడు ఈటతో పొడిచినప్పుడు అంటే ఆయన పేరు ఏం పేరంట అంటే లాంగినస్ అంట. ఆయనకు కుడివైపు కన్ను లేదంట. ఎప్పుడైతే ఈయన ఈటతో పొడిచినాడో ఆ రక్తము కంట్లో పడి కన్ను వచ్చిందంట ఆయనకు. అందుకని ఈయన నీతిమంతుడు అని స్టేట్మెంట్ ఇచ్చినాడంట. తర్వాత ఆ జాబ్ మానేసి దేవుని సువార్తకి వెళ్ళిపోయినాడంట ఆ శతాధిపతి అని లేఖనాలు చెప్తారు. సరే, ఇప్పుడు ఈ ఋత్వికులు పంచుకున్న తర్వాత యూపస్తంభాన్ని కట్టాలంట. యూపస్తంభం అంటే సిలువ. యేసు ప్రభువును బలి పశువుగా మరి చేతులకు చీలలు మేకులు కొట్టి మరి సిలువ మీద ప్రభువును ఆ గుంతలో దింపి అక్కడ ఉంచినారు అని మనం చూస్తాం. మరి ఉదయం అది టైం కూడా రికార్డ్ అయింది చూడండి. నీసాను మాసము 14వ దినము అంటే మార్చి ఏప్రిల్ అని. తర్వాత 14వ దినం అనేది ఉదయము 6 గంటలకు తీర్పు జరిగింది, 9 గంటలకు సిలువ వేయబడింది. లేఖనాల్లో ఉంది 3 గంటలకు ఆయన మరణించినాడు అనేది కూడా ఉంది. అంటే ఈ 9 గంటలకు అంటే ఉదయకాల నైవేద్యం అర్పించే టైం. ఈ ప్రత్యక్ష గుడారంలో బలులు యూదులు ఉదయము 9 గంటలకు సాయంత్రం 3 గంటలకు అర్పిస్తారనమాట. కాబట్టి ఉదయం 9 గంటలకు యేసు ప్రభువును సిలువ చేస్తే 3 గంటలకు ఆయన మరణించినాడంటే ఆయన అస్తమయ నైవేద్య కాలం. గబ్రియేలు దూత వచ్చి దానియేలుతో మాట్లాడింది.
3 గంటల ప్రార్థనా కాలము. కొర్నేలి 3 గంటలకే ప్రత్యక్షమైంది. ఈ విధంగా 3 గంటల కంటే ప్రార్థనా కాలం. కాబట్టి ఈ 3 గంటలు సాయంత్ర నైవేద్యం అర్పించే సమయం. తర్వాత ఏముంది అంటే మరి యూప స్తంభానికి కట్టాలా, తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేయాలా, దాని మాంసమును భుజించాలా అని ఉంది. అంటే మనం యేసు ప్రభు మాంసమును భుజించడం అంటే ఆయన నా శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, నా రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసమును తీసుకోండి అని ప్రభువు చెప్పినాడు. కాబట్టి యజ్ఞ పశువుకు 9 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏ అశ్వము, ఏ అజామేధము, ఏది మరి నెరవేర్చినట్టు కనపడదు. కానీ యేసు ప్రభువు యజ్ఞ పశువుగా వధించబడ్డాడు. అందుకే 2 కొరింథీ 5:7 కూడా క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని మనం చూస్తాం. ఒకటి చూస్తే యేసు ప్రభు ఆ రోజు యూదుడుగా పస్కాను ఆచరించినాడు, ప్రభు బల్లను శిష్యులతో ఆచరించినాడు. 2 ఆచరించినాడు అని మనము చూడగలం. కాబట్టి మరి పరిశుద్ధ లేఖనాల్లో ప్రతి ఒక్కటి ఈ పాత నిబంధన అనేది ఛాయ. అంటే సంఖ్యాకాండంలో శిలువ ప్రవచనాలు ఉన్నాయి, లేవి కాండంలో శిలువ ప్రవచనాలు ఉన్నాయి, ఆది కాండంలో శిలువ ప్రవచనాలు ఉన్నాయి, కీర్తనలో శిలువ ప్రవచనాలు, యెషయా గ్రంథంలో శిలువ ప్రవచనాలు. ఈ విధంగా ఎన్నో ప్రభువు మరణించడానికే ఈ లోకానికి వచ్చినాడనే ప్రవచనాలను మనము చూస్తున్నాము. మరి ఈరోజు ఎర్రని పెయ్యగా యేసు ప్రభు మన కొరకు లేఖన నెరవేర్పులాగా మరి ఆయన వధించబడినాడు. యెరూషలేము గవిని వెలుపట వధించబడినాడు. మన కొరకు 3వ దినమున మరి మృత్యుంజయుడై లేచినాడు. మరణమును తన మరణంతో మరణింపజేసిన మృత్యుంజయుడు మన యేసు ప్రభు. మరణమును అపవాదిని కాలి సమాధిలో ఖైదీగా చేసి పునరుద్ధానుడైనాడు మన ప్రభు అని మనం చూస్తాం. మరి కొలస్సీల చూస్తే ఆయన మరి మన రుణపత్రాలను మేకులతో కొట్టివేసి వారిని అధికారులను వేడుకకు కనపరిచినాడు విజయోత్సవంతో అనేది మనము చూస్తున్నాం. కాబట్టి మన యేసు ప్రభువు అధికారులను వేడుకగా కనపరిచినాడు. మనము రక్త మాంసములు గలవారైనందున మరణ దాస్యంలో ఉన్న వారిని, అపవాది మరణం కింద ఉన్న మనలను రక్షించడానికైనా రక్త మాంసంలో పాలువాడైనాడు. కాబట్టి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మన యేసయ్య మన కొరకు రక్తాన్ని అర్పించినాడు, ప్రాణాన్ని అర్పించినాడు. హీ స్ట్రెచ్డ్ హిజ్ హ్యాండ్ ఆన్ ది క్రాస్. ఆయన ప్రేమను ఆ విధంగా మన కొరకు చూపించినాడు. ఈ లోకంలో పాపాలను క్షమించే అధికారి మన యేసు ప్రభువే. ఇంకొకటి ఏమంటే, నేను నా పాపం కొరకు నేనే మరణిస్తా, కానీ మనందరి పాపాల కొరకు మరణించిన వాడు మన యేసయ్య. సిలువలో వధకు తేబడిన గొర్రె పిల్లగా, వధింపబడిన గొర్రె పిల్లగా మన పాపముల కొరకు బలి అయి మరణించి తిరిగి లేచినాడు. ఇప్పటి వరకు యెరూషలేములో ఏ సమాధి ఖాళీగా లేదు. కానీ యేసు ప్రభువు మరి ఖాళీగా లేకుండా ఆయన మృత్యుంజయుడై లేచినాడు. అందుకే అంటది, పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొనును, మరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనక మరణ వేదనలు తొలగించి లేపెను అని. కాబట్టి మన యేసయ్య నువ్వు మరణం బంధించి ఉంచలేదు, ఎందుకంటే పాపం లేని పరిశుద్ధుడు గనక. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, మన కొరకు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అట్టి యేసయ్యను మన రారాజుగా కలిగి ఉందాం. అట్టి నిత్య రాజ్యములో గొర్రెపిల్ల దీపంగా ఉండే రాజ్యంలో గొర్రెపిల్ల దీపంగా ఉండే ఆ నూతన యెరూషలేములో మరి గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేరుండున్నట్లు ఈ లోకంలో మనం పరిశుద్ధంగా సువార్త ప్రకటించే వారిగా, శిలువ సాక్షులుగా సువార్త ప్రకటించే వారిగా, ప్రకటించే సైన్యంగా మనం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి మరి మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అండాలి. ఇంకా సమయం ఇంకా సమయం షాల్ ఐ టేక్? ఎంత ఉంది? 4:57 అయింది అని క్లోజ్ చేస్తే 5:10 వరకు తీసుకుని అక్క కొంచెము ఫోన్ పని చేయట్లేదు అక్క, అందుకు నాకు చెప్పారు. అవునా? ఇంకొక 10 minutes తీసుకోనా? తీసుకోండి అక్క, నో ప్రాబ్లం. ఓకే. కాబట్టి ఇక్కడ
వేదాలలో మన ప్రభువుని గురించి కూడా తీసుకున్నట్లుగా మనం ఇక్కడ మరి చూద్దాము. ఇంకా సంఖ్యాకాండంలో కూడా మనము యేసు ప్రభు శిలువ ప్రవచనాలను ఒకసారి చూసినట్లయితే మరి జేకబ్స్ ల్యాడర్ ఎవరు అని చూసినట్లయితే యాకోబు నిచ్చెన కూడా మన యేసు ప్రభువే. అది ఎవరు చెప్పినారంటే యేసు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూచెదరు అని అక్కడ చెప్పబడింది. కాబట్టి యాకోబు నిచ్చెన మన యేసు ప్రభువే. ఇంకా చూసినట్లయితే సంఖ్యాకాండంలో ఏ విధంగా ఉంటదంటే అది కూడా అక్కడ సిలువకు సాదృశ్యంగా 12 గోత్రాలు దిగింటాయి. ఎక్కడ అని మనం చూసినట్లయితే మరి మొట్టమొదటగా ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు తూర్పు వైపు మోషే, అహరోను, యూద, జబులూను, ఇషాకరు 1 by 1 ఉంటారనమాట. ఆ 3 గోత్రాలు ఉంటారు తూర్పు వైపు. అంటే ముందు లేవీయులు ఖచ్చితంగా ఉండాలా, మోషే ఉండాలా, అహరోను ఉండాలా. దక్షిణం వైపు ఎవరంటే కహాతీయులు, లేవి వంశంలో కహాతీయులు ఉండాలా. నెక్స్ట్ ఎవరుంటారంటే రూబేను, షిమియోను, గాదు వాళ్ళు ఉంటారు అనమాట. నెక్స్ట్ పడమర వైపు అక్కడ ఎవరుంటారు, మెరారీయులు అని ఉంటారు, లేవీల సంతానం. అక్కడ ఎవరుంటారు, బెన్యామీను, మనష్షే, ఆ ఎఫ్రాయిం, ఈ 3 ఉంటారు. వాళ్ళ ఫ్లాగ్స్ కూడా మళ్ళీ మనం చూద్దాము. ఈ దక్షిణ వైపు చూసినట్లయితే దాను, అషేరు, నఫ్తాలి ఈ పక్క ఉంటారు. వాళ్ళకు ముందు గెర్షోనీయులు ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఏ విధంగా ప్రత్యక్ష గుడారం చుట్టూ 4 వైపులా 12 గోత్రాలు ఉన్నాయో అది సిలువకు సాదృశ్యంగా ఉంది అని మనం చూడొచ్చు. అంతేకాదు తూర్పు వైపున ఉండే యూదా ఫ్లాగ్ ఏమంటే సింహము, యూదా గోత్రం సింహం. అంటే ఏవైతే 4 కెరూబుల ముఖాలు ఉంటాయో ఆ 4 వీళ్ళ గోత్రాల 4 ట్రైబ్స్ ఫ్లాగ్స్ అన్నమాట, ధ్వజాలు, టెక్కెము. ఏమి అంటే వీళ్ళది గ్రీన్ మీద సింహం ఉంటది, ఎవరికి, యూదా గోత్రానికి. నెక్స్ట్ రూబేనుకి ఏమి సింబల్ ఉంటదంటే రెడ్ మీద మనిషి ముఖం ఉంటది, వాళ్ళది మనిషి ముఖం సింబల్. ఈ పడమర బెన్యామీనులకి ఏముంటదంటే గోల్డ్ మీద దూడ ఉంటది, దూడ వాళ్ళది వాళ్ళ సింబల్. ఇటువైపు దక్షిణం వైపు ఉత్తరం వైపు ఎవరికి అంటే ఇప్పుడు దాను, నప్తాలి, అషేరుకు ఏమి సింబల్ ఉంటదంటే పక్షిరాజు సింబల్ ఉంటది అన్నమాట. పక్షిరాజు వైట్ అండ్ రెడ్ ఉంటది, ఆ సింబల్ వాళ్ళకు ఉంటది. అంటే వీళ్ళంతా దిగినప్పుడు వాళ్ళ ట్రైబ్స్ లైన్ గా ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండాలన్నట్టు. కాబట్టి ఇది కూడా సిలువకు సాదృశ్యంగా ఉంది. ప్రత్యక్ష గుడారం చుట్టూ వీళ్ళ 12 గోత్రాలు అనేది మనము చూడగలం. ఓకే, ఇంకొక సిలువ ప్రవచనాన్ని గురించి మనము ఇంకా చూడొచ్చు అంటే పరమగీతంలోది మనం ఒకసారి చూద్దాం. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూద్దాం. అక్కడ ఏముంటదంటే నా తల మంచుకు కూర్చినది, నా తల వెంట్రుకలు మంచుకు కూర్చినది అంటాడు ప్రభు. ఎందుకు ఆయన తల వెంట్రుకలు మంచుకు కురిసిందంటే ఒకటి ఏ వాక్యమైనా కూడా ఒకటి శారీరక అర్థం ఉంటది, 2 ఆత్మీయ అర్థం ఉంటది. ఇప్పుడు యేసు ప్రభు అప్పుడు మధ్యధర శీతోష్ణ స్థితి, అందుకే పేతురు కూడా మంట కాల్చుకుంటుంటాడంటే అది చలికాలము అన్నట్టు. ఒకటి ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన తల మీద మంచు పడింది అని అర్థం, అది ఒక రీజన్. ఇంకొకటి ఆత్మీయంగా పరిశుద్ధాత్మతో నింపబడినాను అనేది 2వ అర్థం. మళ్ళా 3వ అర్థం ఏమంటే నా తల రక్తము చేత, ముండ్ల కిరీటం చేత నా తల రక్తం చిందింది అని 3వ అర్థం. ఇప్పుడు ఏమని ఆమె ఏమంటదంటే నేను నా వస్త్రం తీసివేసి తిని మరలా ధరింపనేలా, నేను పాదములు కడుక్కొంటిని మళ్ళా పాదములు కడుక్కొననేలా అంటది సంఘము. అంటే ఏమని అంటే నేను ఆల్రెడీ రక్షణ పొందిన, ఇంకా నాకేం అవసరం లేదు అని. కానీ ప్రభు ఏమంటాడు, నీ క్రియలు మురికి గుడ్డల వంటివి అని. మరి పాత నిబంధన వాళ్ళు యూదులు ఏమంటారంటే మా క్రియలు ఎంతో మంచివి అని అంటారు, కానీ మీ క్రియలు మురికి గుడ్డలు అంటాడు. అందుకే
ఆదాము అవ్వలకున్న అంజూరపు కచ్చడాలు తీసివేసి చర్మపు వస్త్రాలు ఇవ్వబడింది. కాబట్టి ఆ వస్త్రాలు తీసేసి రక్షణ వస్త్రాలు ధరించాల గాని అక్కడ సంఘము నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది అని. అంటే ప్రభు కొరకు చూచి నిద్రించింది. కానీ అక్కడ మరి 25 అధ్యాయం మత్తయిలో బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకల్లాగా వాళ్ళేమో సిద్ధలు పెట్టుకున్నారు, వీళ్ళేమో సిద్ధలు పెట్టుకోవాలా, ఇద్దరు నిద్రించిన గాని. కాబట్టి ఈ విధంగా సంఘము నిద్రించిన స్థితిలో ఉంది అని. ఇంకా ఏమంటుంది, నా పాదాలు కడుక్కొనని ఎలా అంటది. పాదాలంటే దేనికి సూచన? మరి ప్రవర్తనకు సూచన అని. యేసు ప్రభు అంతటోడు శిష్యుల పాదాలు కడిగినాడు. ఎందుకు? వాళ్ళ ప్రవర్తనను మార్చుకోమని. ఈమెనేమో నా పాదాలు నేను ధర్మశాస్త్రంతో కడుక్కున్నాను అంటది, ఇంకా నేను కడుక్కోనంటది. కానీ యేసు ప్రభు ఏమంటాడు, వాక్యం అనే ఉదక స్నానం చేసి మన పాదాలను కడుక్కోవాలని. ఆషేరు పాదములు ఎక్కడ ముంచబడినాయి? ఆమెవి అక్కడ పరిశుద్ధాత్మలో ఆమె కమ్ములు ఇనుపవి ఇత్తడివి, ఆషేరు గోత్రములోవి ఆమె పాదములు పరిశుద్ధాత్మలో ముంచబడినయి అని చెప్పబడింది. మనకు ఆదికాండం 49, ద్వితీయోపదేశకాండం 33లో కూడా మనము చూస్తాం. కాబట్టి వాళ్ళ కాళ్ళు పరిశుద్ధాత్మలో నింపబడినాయంట. మరి మన పాదములకు ఏమని చెప్పబడింది? సర్వాంగ కవచంలో మరి సిద్ధ మనసు అని జోడు దొడుక్కోవాలా మన పాదములకు అని. అందుకే మనము సువార్త ప్రకటించినప్పుడు పర్వతముల మీద నీ పాదములు ఎంత సుందరమైనవి అని, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావని. పాదాలకు రక్షలు అంటే ఈ షూ ఉన్నప్పుడే పాదాలకు అందమైన నడక వస్తుంది. కాబట్టి సువార్త ప్రకటించినప్పుడే మన పాదాలు ప్రభువుకు సుందరంగా కనిపిస్తాయి. ఈ లోకంలో అందరూ కవులు తల నుంచి, కళ్ళ నుంచి, ముక్కు నుంచి, నోరు నుంచి, గొంతు నుంచి ఆ విధంగా వర్ణించుకుంటా పైనుంచి వర్ణిస్తారు. కానీ మన ప్రభువేమో రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు, నీ ఊరువులు శిల్పకారుని ఆభరణ సూత్రములు, నీ నాభి మండలాకార కలశ రాశి కదా. తర్వాత ఇంకా ఏమంటాడు, నీ నాసిక దమస్కును సూచించినది, నీ తల వెంట్రుకలు కర్మెలు పర్వతముల మీద మేక మందలను పోలినవి. చూడండి, మనవి పాదముల నుంచి ప్రభువు తల వైపు వర్ణిస్తే కవులు తల నుంచి పాదముల వైపు వర్ణిస్తారు. మరి అంటాడు, నీ కన్నులు హెష్బోని 2 తటాకముల వలె జలపూర్ణమై ఉన్నవి అంటాడు. అంటే కన్నీరు కార్చే సంఘం యొక్క కన్నులు హెష్బోని పట్టణంలోని 2 తటాకాలు అంటే 2 చేపలలాగా, 2 నీళ్లు నిండిన తటాకం లాగా ఆ విధంగా ప్రభువు పోలుస్తున్నాడు. కాబట్టి మన సంఘ వధువును ప్రభువు ఎంతగానో వర్ణిస్తున్నాడు. నా నిష్కలంకురాలు ఒక్కతే, నా కుమార్తె ఒక్కతే అని. ఇప్పుడు ఈమె పడుకోనున్నప్పుడు ప్రభువు తలుపు సందులో చేయి పెట్టినాడంట. పాత నిబంధనలో తలుపులు గడియలు తీయడానికి సందులు పెడతారంట. కానీ చేయి పెట్టినాడు కానీ ప్రభువు గడియ తీయలేదు. అప్పుడు ఆమె అంతరంగం జాలి కొనిందంట. ఎందుకంటే నా ప్రియురాల, నా నిష్కలంకురాల అని హృదయం అనే తలుపు తడుతూనే ఉన్నాడు. ఎంతగా అందంగా పిలిచినా కూడా ఆమెకు ప్రేమ కనిపించదు. తర్వాత జాలి కొని లేస్తే అప్పటికే ప్రభువు వెళ్ళిపోయినాడు. గడియల మీద జటామాంసి స్రవించిందంట. ఇప్పుడు ఒక 2 అర్థాలు తీసుకుందాం. పాత నిబంధనలో స్త్రీలు అంట మంచి కాస్ట్లీ స్త్రీలు పర్ఫ్యూమ్స్ పూసుకొని నైట్ పడుకుంటే ఆమె పర్ఫ్యూమ్ ఏమన్నా గడియలకు స్రవించింది అనేది కాదు అక్కడ భావము. యేసు ప్రభు ఎప్పుడైతే తలుపు సందులో చెయ్యి ఉంచినప్పుడు ఆయన చేతులకున్న గాయాలకున్న రక్తము గడియల కంటింది. అందుకు ఆమెకు జాలి అనిపించింది. అంటే నా కొరకు ప్రభు ఇంత శ్రమ పడినాడు కదా, నా కొరకు సిలువలో మరణించినాడు కదా, ఆయన చేతుల నుంచి రక్తం కారింది కదా, ఇది నా కొరకే కదా అని అప్పుడు అంతరంగం జాలి కొనింది. కాబట్టి ఆ గడియల మీద స్రవించింది, ఆమె చేతులకు తగిలి ఆమె వేళ్ళ నుంచి స్రవించింది. జటామాంసి ఎట్లా కలర్ ఉంటదంటే ఎరుపు రంగులో ఉంటది. కాబట్టి ఈ జటామాంసి ఇక్కడ యేసు ప్రభు రక్తానికి సూచనగా పోల్చబడింది. కాబట్టి షూలమ్మితి ఆ విధంగా అంటది, నా ప్రియుడు తలుపు సందులో చెయ్యి ఉంచగా
అతని నా చేతుల నుంచి జటామాంసి స్రవించింది అంటే ఆయన చేతుల రక్తం గడియలకు తగిలి గడియల నుంచి ఈమె చేతులకు తగిలి ఆ చేతుల నుంచి రక్తము జటామాంసి స్రవించింది. కాబట్టి ప్రభు మన కొరకు హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తీస్తారో అప్పుడు ఆయన వారితో కూడా సహవాసం చేసి భోజనం చేస్తాను అని వాక్యం ఉంది. కాబట్టి షులమితి ఎంత నెగ్లెక్ట్ చేసింది. మరి ప్రభువును ఎక్కడ ఆయన వెళ్ళిపోతే ఎక్కడ వెతికింది? సంత వీధుల్లో వెతికింది. అక్కడ బిజినెస్ సెంటర్, అక్కడ ప్రభు నీతి నియమాలు లేవు. ఎందుకంటే అక్కడకు చింతపండు అంటిస్తారు, లోపల అబద్ధాలు చేస్తుంటారు. బిజినెస్ సెంటర్ అంతా అక్రమము, హ్యాకింగ్, కాబట్టి అక్కడ ప్రభు ఉండడు. మరి రాజవీధిలో రాజకీయాలలో అక్కడ ఏముండడు. ఎన్ని రాజకీయాలు చేసినారు యేసు ప్రభువును సన్హెడ్రిన్ సభ నైట్ అస్సలు జడ్జిమెంట్ ఇవ్వద్దు. యేసు ప్రభును రాత్రి 6 తీర్పులు తీర్చినారు. అది అన్యాయం కాదా? ఆయన దేవాలయాన్ని కడతా అనేది అబద్ధ నేరం కాదా? కైసరుకు పన్నియొద్దు అనేది అబద్ధ నేరం కాదా? మరి ఎన్ని మాటలు చెప్తారు. ఈయన దేవుని కుమారుడనని చెప్పుకున్నాడని నేరం మోపడం అన్యాయం కదా. ఈ విధంగా రాజవీధిలో అన్యాయం ఉంది. ఇంకా పట్టణంలో వెతకదను, పట్టణంలో అక్రమము, పాపము ఇంకా ఎంత ఉందంటే పాపంతో నిండిపోయింది. కాబట్టి ఇక్కడ ఎక్కడ పాపంలో, అన్యాయంలో, రాజకీయాలలో ప్రభువు దొరకడు. కొంచెం దూరం పోయినప్పుడు ప్రభువు నాకు ఎదురుపడెను. మనం ఇవన్నీ విడిచి వెళ్ళిపోయినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు మన కన్నులు, మన చేతులు, మన నోరు, మన ఆలోచనలు అన్ని పరిశుద్ధంగా ఉండాల. మరి ప్రభువు ఒక చేతిలో గాయానికి మన పాపాన్ని తీసివేసినాడు, ఒక చేతిలో గాయానికి శాపాన్ని తీసివేసినాడు. మరి తల మీద ముళ్ళ కిరీటానికి మన ఆలోచనలో ఉన్న మన ఆలోచనలు క్లెన్స్ చేసినాడు. మరి కాళ్ళకున్న గాయానికి మరణం నుంచి తప్పించినాడు. డొక్కలో పోల్చినప్పుడు మన హృదయం ఎంత భయంకరమైనది, కరోనా కంటే మోసకరమైనది, అన్ని తెగుళ్ళ కంటే హృదయం భయంకరమైనది. కాబట్టి ఇటువంటి పాపము, శాపము, మరణము, మన పాపపు తలంపులు, మన హృదయ రోగము నుంచి కూడా మనల్ని విడిపించి మన ప్రభు మనల్ని స్వస్థపరిచినాడు. శారీరక స్వస్థత డాక్టర్స్ ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తారేమో కానీ ఆత్మకున్న రోగం తీసివేయాలంటే మన ప్రభువుకు ఒక్కటే సాధ్యము. డాక్టర్ జీసస్ రక్తము మన ప్రార్థనలకు ఆల్వేస్ 24/7 మన లైన్స్ అన్ని మేము బిఎస్ఎన్ఎల్ అండి, మా బిఎస్ఎన్ఎల్ లైన్స్ యు ఆర్ బిజీ, యు ఆర్ ఇన్ ది క్యూ, డయల్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని వస్తుంది మా లైన్స్. కానీ ఈ ప్రార్థనకు ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతసేపు అయినా ప్రభువును ఆరాధించవచ్చు. ప్రభువును మరి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించువాడు. కాబట్టి ఇంకొక మాట ఏముందంటే, నువ్వు ఎక్కడ ఆరాధిస్తే 2-3 ఆరాధించే స్థలంలో, ఆయన పేరు పెట్టే స్థలంలో ఆయన వచ్చి మనల్ని దీవిస్తాడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించే బిడ్డలుగా, ఉత్తమమైన ప్రభు సన్నిధిని కోరుకునే బిడ్డలుగా, ఆయన సువార్తను ప్రకటించే సైన్యంగా, శిలువ సాక్షులుగా సువార్తను అనేక మందికి ప్రకటించి మరి ఆయన ఆజ్ఞను, మిషన్ను, విజన్ను నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ, ఈ ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్లో దేవుని మాటలను వినిపించడానికి ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి, మరి మా అక్క గారికి, విన్న మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు జాస్మిన్ అక్క. ఎప్పుడు వర్తమానం అందించిన అన్ని కొత్తవే చెబుతుంది, గూఢమైన అర్థాలు తెలియజేస్తుంది. లాస్ట్ టైం కూడా చక్కగా చెప్పారు. ఇప్పుడు కూడా చక్కగా ఎర్రని పెయ్యను గురించి చూడండి. సంఖ్యాకాండము, లేవియ కాండము, యోబు గ్రంథం, యెషయా గ్రంథం, కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక, మత్తయి సువార్త అన్ని తీసుకొని చక్కగా క్రోడీకరించారు. బట్ ఒక్కటి నేర్చుకున్నాము, సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పవిత్రానాం పుణ్యదాన బలియాగం. టోటల్గా అక్క చెప్పింది అంతా దీనిలోనే ఉంది. కాబట్టి ఎర్రని పెయ్య ఎలా రిలేటెడ్గా యేసయ్యకు చూపించింది, కళంకము లేనిది, మత్స లేనిది. ఆ విధంగా ఉండబట్టి మన రుణపత్రాన్ని తీర్చి 60 రేకుల మధ్యలో తీర్చివేసేసినాడు దేవుడు. కాబట్టి మనం కూడా అక్క అనేకమైన అర్థాలు తెలియజేసింది అనమాట. లేవి ఎలాగుండాలి ఏంటి. ఇంకొక పాయింట్ ఈరోజు అందరూ వినుంటారు, ఇంకా చెప్పవలసిన అవసరం లేదు, పిన్ టు పిన్ చెప్పారు. కాబట్టి నల్ల పశువు, తెల్ల పశువు. నల్ల పశువు ఎవరు? రక్షణ పొందకుండా పాతాళానికి వెళ్ళేవాళ్ళు. తెల్ల పశువు దేనికి సూచన? రెండవ దొంగ సూక్ష్మలో మోక్షం కనుక్కున్నాడు. చూడండి, ఈరోజు అక్క ద్వారా దేవుడు ఎందుకు మనకు ఈ వాక్యాన్ని జీవజలాల ఓట్లో ఈరోజు ప్రత్యేకమైన చెప్పినారంటే, ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి.
రాకడ అతి సమీపంలో ఉంది, కొంచెం కాలమే మిగిలింది. ఇంకా మనం నల్ల పశువులాగే ఉన్నారా మనలో ఎవరైనా నమ్ముకోకుండా? పాతాళమే మన గతి. కాబట్టి తెల్ల పశువులాగా చూడండి, ఒకటి సూచనగా ఉన్నది కదా, రెండవ దొంగకు సూచనగా నిమిషంలోనే ఆయన ఏం చెప్పినాడు, ఈయన దేవుడు కదా అని ఆ దొంగకు చెప్తుంటే అప్పటికి కూడా దొంగకు ఛాన్స్ ఇచ్చినాడు యేసయ్య. నమ్మాలి ఆ దొంగ, కానీ తను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే ఇంకా ఇంకా ఇంత చక్కటి వర్తమానాలు ప్రతిరోజు నదీ ప్రవాహంలాగా అందిస్తుంటే ఇంకా మనం ప్రవహించే జ్వాలలాగా లేకుండా ప్రకాశించే జ్యోతుల్లాగా వెలుగొందుదాము. ఆ విధంగా మనం నల్ల పశువులా కాకుండా తెల్లగా త్వరితగతిలో ఇంకా ఎవరైనా మన వాళ్ళు నమ్ముకోలేదేమో నమ్ముకుంటేట్టు ఈ వర్తమానాన్ని అంతా తెలియజేస్తాం. ఏ విధంగా ఎర్రని పెయ్యిలాగా ఎలాగా ఆ రోజుల్లో అహరోను వాళ్ళు ప్రధాన యాజకులు ఎలాగిచ్చారో బలియాగం చేశారో, ఆ పాప పరిహారార్థ బలిగా ఎలా బలి అయిపోయాడో మన యేసయ్య శిలువలు అన్ని దెబ్బలు తిన్నాడు చూడండి. ఒక్కొక్కటి ఎంతగా నిజమే. ఆ దుష్టుడు ఎందుకు బల్లెపోటు పొడిచాడని నాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తే, మన హృదయం అంత ఘోరమైంది, మోసకరం ఇంకొకటి లేనేది, ఎప్పుడు ఈ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటి తీసివేసి ఆ దేవాదేవుడు ఏ విధంగా మన కొరకు అన్ని శ్రమలు అనుభవించినాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా తెలుపు సూచనగా ఉన్నటువంటి రెండవ దొంగలాగా ఇంకా ఎవరైనా నమ్ముకోకపోతే చెప్పడానికి ప్రయత్నిస్తాము. కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ విధంగా జాస్మిన్ అక్క ఎప్పుడు చెప్పినా ఇప్పుడు చాలాసార్లు వర్తమానం అందించారు. ఎప్పుడు చెప్పినా చక్కగా ఆత్మీయమైన అర్థాలు కొన్ని మనం వినలేదు, మీరు విన్నారేమో కానీ బట్ నేనైతే వినలేదు. ఇప్పుడే విన్నాను ఈరోజు ఇంత డీటెయిల్ గా చక్కటి అర్థం చెప్పిన అక్కగే మరొకసారి ఎస్తేరు ప్రేయర్ వారిస్తారు వందనాలు